బ్రాస్లెట్లు తెచ్చి ఇచ్చారు, చైన్లు తెచ్చి ఇచ్చారు, ఉంగరాలు తెచ్చి అన్నా ఎడుగా అన్నారు. ప్రజలకు ముద్దు వచ్చినప్పుడు చంకనెత్తుకుంటారు, ముద్దు తీరగానే ఎత్తి కింద పడేస్తారు. నాకెందుకన్నా పేరు? ఎంత నమ్మకంగా నమ్మబలుగుతారో, ఎంత తీయని మాటలు చెప్తారో, చివరికి గొంతు ఎలా కోస్తారో కూడా కొన్ని అనుభవాలు ప్రాక్టికల్గా రుచి చూపించాడు దేవుడు. ఎప్పటికీ ఒక కాస్ట్లీ గుడ్డ కట్టింది లేదు, ఎప్పటికీ ఆర్భాటంగా ఎచ్చులు పడింది లేదు. 2006లో ఎలా నన్ను పిలిచాడో అప్పుడు ఏ బట్ట కట్టానో అదే బట్ట ఇప్పటికీ నా ఒంటి మీద అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు నాకున్న వెండి బంగారాలు పోతాయేమన్న భయమే లేదు. ఎందుకంటే ఉన్నయన్నీ మీరిచ్చినవి, ఆ పరిచర్యకి ఇచ్చినవి, నా కోసం ఇచ్చినవి. కొంతమంది బంగారు వస్తువులు తెచ్చి ఇచ్చారు, బ్రాస్లెట్లు తెచ్చి ఇచ్చారు, చైన్లు తెచ్చి ఇచ్చారు, ఉంగరాలు తెచ్చి అన్నా ఎడుగా అన్నారు. మొత్తం తీసుకెళ్ళి వైనం చేశా. పాపం వాళ్ళకి తెలియదు నా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నారు. ఎక్కడెక్కడ అవుట్. ఏదో కావచ్చు దేవుని పనికి. వెండి బంగా నేను పాట పాడుకుంటే ఏదో పాట రాశాను పాడుకున్నాను అనుకున్నారు పిచ్చోళ్ళు. దట్ ఈజ్ మై అనుభవం, నా అనుభవం. నేనేదో ఒట్టిగా మాటల ఆర్భాటం కోసం రాయాల. అందులో 3 చరణాలు నా లైఫ్, నా ఆలోచన విధానం. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు. నన్ను ప్రేమించే నాన్న చెప్పాడు, 300 మంది సంఘం ఉన్నప్పుడు ఫోన్ తీసేస్తే నా ఫోన్ పాపం వాళ్ళకి చేసి ఆయనకి ఇయ్యండి అయ్యా తీసుకెళ్ళండి. పాపం నా దాకా ఫోన్ వస్తే, తమ్ముడు ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నావు, కాస్త పేరు వస్తుంది, నువ్వు ఫోన్కి అందుబాటులో ఉండకపోతే ఎట్లా అన్నాడు పాపం నన్ను ప్రేమించి. 300 మంది సంఘం అప్పుడు. నేను అన్నాను, అన్నా ప్రజలకు ముద్దు వచ్చినప్పుడు చంకనెత్తుకుంటారు, ముద్దు తీరగానే ఎత్తి కింద పడేస్తారు. నాకెందుకన్నా పేరు? కానీ ఒక్కసారి ఎత్తుకున్నాడంటే చచ్చినా నన్ను దించని నా తండ్రి నా యేసయ్య చాలన్నా. ఆయన పడాడన్నా. కొంతమంది ఎదురవుతారు లైఫ్లో, ప్రాణం 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 ఇస్తానన్నా నీకోసం, అడ్రస్ లేకుండా జంపు. 20 సంవత్సరాల పరిచర్యలు ఎంతమందిని చూసి ఉంటాను నేను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళని. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ. ఎవరికైనా అయితే నేను ఏదన్నా సహాయకుడిని కావాలి తప్ప నేను ఎవరి మీద ఆధారపడకూడదని నేర్పించాడు దేవుడు. ఆధారపడను. ఇప్పుడు నా చుట్టూ దైవజనులు పాపం ఎంతోమంది ఉంటారు కదా, ఏదన్నా వీలైతే వాళ్ళకి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి, కానీ వాళ్ళని నేను ఆశించకూడదు, ఎదురు చూడకూడదు, వాళ్ళు నాకు భద్రత అని నేను అనుకోకూడదు. నేను ఒంటరినే, అలా ఫిక్స్ అయ్యా. ఓకేనా? నేను నా దేవుడు, ఆయన్ని బట్టి ఎవరన్నా నన్ను ఆశ్రయిస్తే నేను ఏదన్నా చేయదగ్గది చేద్దాం, అంతవరకే తప్ప వీళ్ళు నాకు ఆధారం, వాళ్ళు నాకు ఆధారం. అబ్బా ఈ విశ్వాసి
ఒకటే కలవరింతలో ఉన్నాడు, ఒకటే కలవరింతలో ఉంది. అబ్బో నేనంటే చచ్చిపోయేటట్టున్నారని నేనేమి ఎందుకంటే పెద్ద పెద్ద డైలాగులు వినున్నా కదా, తర్వాత వాస్తవాలు తెలుసుకున్నా కదా, అందుకని ఎవరిని నమ్మను. ఓయబ్బ కొంతమంది ఎన్ని మాటలు చెప్తారో అసలు నీకెందుకో. భ్రమల సంచారాలు నాకు వలదు, ఈ కలల సంచారాలు అనుకుందామా నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు, సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు. రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు, రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నావు నాయన, ఇప్పుడే నువ్వు ఫోన్ నెంబర్ తీసేస్తే ఎట్లా అంటే 300 మంది ఉన్నప్పుడు. ప్రజల ముద్దు నాకొద్దు, ప్రజల మెప్పు నాకొద్దు, నేను మాత్రం అందుబాటులో ఉండను. నేను దేవుడికి అందుబాటులో ఉండాలనుకున్నాను, దైవచిత్తం చేయాలనుకున్నా. ఎంతటి వాళ్ళు వచ్చినా నేను అందుబాటులో ఉన్నప్పుడు సమయం ఇస్తా అంతే, తప్పించి ప్రజలకి ఎప్పుడు నేను అందుబాటులో ఉన్నానని మాత్రం నేను ఉండదలుచుకోవాలా. ఎందుకంటే నా దర్శనం వేరు, నా లక్ష్యం వేరు, నా ప్రయాణం వేరు, అదంతే అని చెప్పేసే పాపం. మళ్ళీ చేయలే పాపం అన్న ఫోను. వీడోడు మూర్ఖుడిలాగా ఉన్నాడు అనుకున్నాడు. నిజమే కదా? మూర్ఖత్వమేనా? మూర్ఖత్వమా? ఇప్పుడు ఏదో మీరందరూ నమ్మదగిన వారని నేనేదో మైమరవనేలా, మీరు నాకు వాత పెట్టనేలా, నేను తర్వాత కేకలు పెట్టనేలా? అయ్యా రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి అంటే మీరు కాదులే, రాకాసి మొక్కల స్నేహాలే నీకు ఉరుగా మారేనా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ తమ్మయ్య, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావురా తమ్ముడా. బాగుందా? ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఊరులే చెరలమ్మ, గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు దైవజనులు, చాలామంది అంటే ప్రాణమిత్త అంటారు, రేపు వాళ్లే ప్రచారం చేయొచ్చు. ఆయన అట్ట అనుకోలేం మేము, అప్పుడు అలా అనుకున్నాం, ఇప్పుడు తేడా అని అర్థమైంది అనవచ్చు. గ్యారంటీ ఇస్తారా అనవని? స్తోత్రం. గ్యారంటీ ఇస్తారా? ఎవరుగా మీరు ఇస్తారా? అప్పుడు వెళ్ళేదానిలో ఆ చర్చికి ఏదో ఆయన మంచోడు అనుకుని, తర్వాత తెలిసింది ఆయన వ్యవహారం అంతా, అందుకే అప్పటి నుంచి పాటలేదుగా అని సర్దుకోవచ్చు. కాబట్టి మనుషుల మీద
ఆనుకోను, వెండి బంగారుల మీద ఆనుకోను, పేరు ప్రఖ్యాతులు, మనుషులు ఇచ్చే పేరు ప్రఖ్యాతుల మీద ఆనుకుంటే కదురా నాయన నాకు చింత. ఆనుకోలా, ఆనుకున్నది ఒక్కటే, ఆయన పాదాల మీద. కొన్నిసార్లు బంధువులు ఇబ్బంది పెట్టబోతారు. నా పిచ్చి బంధువులు, వెర్రి బంధువులు, సొంత బంధువులు, వాళ్ళకు కూడా శరణం రాశా. వాళ్ళు వింటానే ఉన్నాడు కానీ అబ్బాయి పాట బాగా రాశాడు అనుకుంటున్నారు. పాటలో వాత పెట్టిన సంగతి అర్థం కాల వాళ్ళకి. ఎప్పుడు బాగుపడతారని పిచ్చోళ్ళు. ఆ పాటలో వాత పెట్టాను నేను బంధువులకు కూడా. మీరు మీ బంధాల సెంటిమెంట్తో నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే నేను కంట్రోల్ అవ్వా. నేను ప్రేమిస్తా, పొందుకొని పోండి అంతే. సాగించుకున్నారనుకో మీ కర్మ కాలిద్ది. ఎందుకంటే మనం అన్నీ వదిలేసాం. అర్థమైందా? ఏం వదిలేసాం? అన్నీ వదిలేసాం. అందులో బంధువుల్ని కూడా వదిలేసాం. అంతే. నా బంధువు ఒక్కడే, ఆయన రక్తమును బట్టి నాకు అనుగ్రహించిన బిడ్డలైన మీరు. అది కూడా మీరు నన్ను వెంబడించినంత వరకు. మధ్యలో మీకు మండి సర్దుకున్నారనుకో అది కూడా బుస్సే. అందుకే టోటల్గా బ్రదర్ నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏంది ఇంకొక వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? నా పాయింట్లోనే ఉన్నానా నేను? స్తోత్రం. పెద్దగా చెప్పండి. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. బంధు బాంధవ్యాల బాధ. ఇగో చెప్పిన మాట అంటే ఏదో నేను చేదాకా చేస్తా. ఓవర్ యాక్షన్ చేసావనుకో సావు, నీ సావు నువ్వే. అంతే. ఇదే నా బంధు ప్రేమ నీ బొంద ప్రేమ లేదు. ఆకలిందో ఒక ముద్ద పెడతా తిను, ఎచ్చులు పడవాకు, బతుకు అంతే. ఓవర్ యాక్షన్ చేసావనుకో సచ్చినా పట్టించుకో అంతే. ఎందుకంటే ఆ సెంటిమెంట్ లేదు, అదంతా మాయ అని తెలుసు. బంధుమిత్రులు మరి పాటలు నాయన ఎప్పుడు చిన్నప్పుడే విన్నాగా ఆత్మీయతలో. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల ప్రేమ, నా బొంద మిత్రుల ప్రేమ